ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయై నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయై నమః. భగవాన్ శ్రీ భరద్వాజ 2వ అధ్యాయము. ఆదిదేవుని ఆవిర్భావం. ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లాలోని బాపట్ల పట్టణం 1938వ సంవత్సరం అక్టోబర్ 30వ తేదీ కార్తీక శుద్ధ సప్తమి ఉదయం 5:15 భగవంతుడు శ్రీ దత్తాత్రేయుడు తన అవతార ఘట్టానికి వలసిన రంగాన్ని సృష్టించుకుని భూమిపై అడుగుమూపే శుభఘడియలు ఆసన్నమైనాయి. శ్రీ అనంతాచార్యుల వారి కుటుంబమే ఒక స్వర్ణవేదికగా శ్రీ దత్తాత్రేయ స్వామి తపస్విని యోగమాత అయిన శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారి పవిత్ర గర్భాన ఆవిర్భవించి భూలోకాన్ని ఆనందమయం ఉనరించారు. సాక్షాత్తు పరమాత్ముడు చిన్నారి శిశువుగా పుడమిపై సాక్షాత్కరించగా ప్రకృతిమాత పులకరించింది. జగమంతటా పండుగ వాతావరణం నెలకొన్నది. అంధకారం అంతరించి అంతటా వెలుగులు నిండే ఆ ఉషోదయంలో అజ్ఞానపు చీకట్లను పారద్రోలే జ్ఞానభాస్కరుడు దత్తస్వామి అవతరించాడన్న ఆనందంలో వారింటి పరిసరాల్లోని విరబూసిన పుష్పలతలపై ఫలవృక్షాలపై నిలిచిన చిలుకలు కోయిలలు ఆలపిస్తున్న సుస్వర గీతాలు వీణుల విందు చేస్తూ ఉండగా అవనిపై అవతరించిన పరమాత్మను తిలకించేందుకు పరుగు పరుగున తూర్పు కొండను చేరిన దినకరుడు తన అనంతకోటి బంగారు కిరణాలతో మంగళహారతులిచ్చి భక్తితో ఆ చిన్నారి దేవుడికి ప్రణమిల్లాడు. పరమాత్ముడు మానవుడిగా ఉదయించాడు. పుణ్యప్రదమై వర్ధిల్లింది బాపట్ల పట్టణం. ధన్యత నొందింది అనంతాచార్యుల వారి నివాస గృహం. చరిత్రార్థమై నిలిచింది అనంతాచార్యుని వంశం. సార్థకమై వెలుగొందింది అనంతాచార్య దంపతుల జీవనం. బంగారు రంగు మేనిఛాయతో సర్వాంగ సుందరంగా ముగ్ధ మనోహరంగా ఉన్న ఆ శిశువును చూసిన వారంతా ఎంతో ముచ్చటపడ్డారు. ఇక ఆ కన్నతల్లి ఆనందానికి మేరలేదు. శ్రీ అనంతాచార్యుల వారు బంధుమిత్రాదులను ఆహ్వానించి నామకరణ మహోత్సవం చేయ సంకల్పించారు. ఆ రోజుల్లో ఆయుర్వేద దర్శిని అన్న గ్రంథం రచిస్తూ ఉండగా ఈ శిశువు జన్మించటం వలన ఆయుర్వేదానికి మూలపురుషులైన శ్రీ భరద్వాజ మహర్షి పేరు పెట్ట సంకల్పించి ఆ పిల్లవానికి భరద్వాజ అని నామకరణం చేశారు శ్రీ అనంతాచార్య. పుష్టిగా బొద్దుగా స్ఫురద్రూపంతో ముచ్చట గొలుపుతూ తన ఆటపాటలతో మురిపిస్తూ ముద్దు మాటలతో మైమరిపిస్తూ చూపరులను ఎంతో ఆకర్షించే ఆ వరపుత్రుడు తల్లిదండ్రులకు ఇరుగు పొరుగు వారికి కనుల విందు నొసంగించసాగాడు. పరమేశ్వరుడు పసిబాలుడై ఇంట్లో సంచరిస్తుంటే ఇల్లంతా ఆనందమయమే. ఇంటా బయట అందరూ ఆ మురిపాల ముద్దుబాలుడి ముచ్చట్లతో పొద్దుపుచ్చుతున్నారు. ఆ ఆనందంలో రోజులు నెలలు సంవత్సరాలు నిమిషాల వలె గడిచిపోయాయి. భరద్వాజ 4 ఏండ్ల ప్రాయపు వాడైనాడు. విధిలీలలు విచిత్రమైనవి. కాలం ఎంతో కఠినమైనదన్న విషయం లోకవిదితమే. మనుష్యుల బ్రతుకులపై కష్టసుఖాలను నిర్దయతో శాసించే కాలానికేమి తెలుసు? మానవ హృదయాలలోని మమతానురాగాలు. అందుకే ఒక సంతోషాన్ని అనుభవిస్తుండగానే నిర్దాక్షిణ్యంగా మరొక విషాదాన్ని విధించే కాలపురుషుడు మానవ జీవితాలతో ఆటలాడుకొని ఆనందిస్తూ ఉంటాడనిపిస్తోంది. దైవలీలలు ఎవరికెరుక? శ్రీ అనంతాచార్యుల వారి సతీమణి శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారు దివంగతులైనారు. ఎంతటి వారికైనా బాధలు తప్పవు కాబోలు. పరమాత్మునికి జన్మనిచ్చిన ఆ తండ్రికి భార్యా వియోగం, ముక్కు పచ్చలారని పసిపిల్లలకు మాతృవియోగం. శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారు అంతకు కొన్ని మాసాల క్రితం ఒక పసిపాపకు జన్మనిచ్చారు. నెలల పసికందు. 4 ఏళ్లైనా నిండని చిన్నారి భరద్వాజ మాతృవియోగంతో తల్లడిల్లారు. శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారు అంతకు కొన్నేండ్లుగా అస్వస్థులుగా ఉన్నారు. హృద్రోగంతో బాధపడే ఆమెకు తరచుగా వ్యాధి తీవ్రమవుతూ ఉండేది. అయితే ఘనవైద్యుడు యోగపురుషుడు అనంతాచార్య గారి భార్యను రోగం బాధించడం ఏమిటి? ఆయన శోధించి సాధించిన ప్రపంచ విఖ్యాతిగాంచిన ఓజని వంటి దివ్యౌషధాలు గాని అనంతాచార్య గారి తపశ్శక్తి గాని ఆమె వ్యాధిని ఎందుకు నివారించలేకపోయాయి అనే ఎన్నో సందేహాలు మన వంటి వారికి కలగడం సర్వసాధారణం. అయితే అవన్నీ మనకు శేషప్రశ్నలే. పరిమిత శారీరక మానసిక శక్తి సామర్థ్యాలు గల మనం జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమాత్మని చర్యలను విశ్లేషించబోనటం అవివేకమే. అప్పుడప్పుడు శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారికి వ్యాధి తీవ్రతరమై
కదల్లేకపోయేవారు. అలాంటి సమయంలో ఒక గదిలో మంచంపై పడుకుని 1-2 నెలలు ఆమె తీవ్రమైన శరీర బాధను అనుభవిస్తూ ఉండేవారు. ఆమెను ఏమాత్రం ఆటంకపరచకుండా విశ్రాంతినివ్వాలనే ఉద్దేశంతో ఎవరూ గదిలోకి రాకుండా గది తలుపులు మూసివేసేవారు. పసిబాలుడైన భరద్వాజకి తల్లితో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. ఆమెను విడిచి ఉండలేని ఆ పిల్లవాడు వ్యాధితో బాధపడే సమయంలో తల్లి వద్దకు వచ్చి ఆమెకు బాధ కలిగిస్తాడనే ఉద్దేశంతో గది తలుపులు మూసి ఆమెకు స్వస్థత చేకూరిన తర్వాత తలుపులు తీసేవారు. ఆమెకు మందులు, ఆహారం ఇచ్చేందుకు కావలసిన సపర్యలు చేసేందుకు శ్రీ అనంతాచార్య లక్ష్ముడు అనే ఇంట్లోని సేవకుడు మాత్రం గదిలోకి వెళ్ళి వస్తూ ఉండేవారు. పిల్లలంతా దీనవదనాలతో దిగులుగా కాలం గడుపుతూ ఉండేవారు. ముఖ్యంగా అందరికంటే చిన్నవాడైన భరద్వాజ తల్లి కనిపించకపోవటంతో ఎంతో దిగులుపడి ఎప్పుడు తలుపు తీస్తారా, ఎప్పుడు అమ్మను చూస్తానా అని ఎంతగానో ఎదురు చూసేవాడు. కొద్ది రోజులకు ఆమెకు వ్యాధి తీవ్రత తగ్గగానే గది తలుపు తీసినప్పుడు చిన్నారి భరద్వాజ ఒక్క పరుగున వెళ్ళి అమ్మ ఒడిలో వాలేవాడు. ఆమె కూడా ఎంతో ఆతృతతో బిడ్డను దగ్గరకు తీసుకుని లాలించేవారు. ఆమె వ్యాధితో కొంతకాలం బాధపడ్డారు. ఒకసారి ఎప్పట్లాగానే ఆమెకు వ్యాధి తీవ్రమైంది. ఎప్పటిలాగానే ఆమె ఉన్న గది తలుపులు పిల్లలు ఎవరూ వెళ్లకుండా మూసివేశారు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఎంతో కాలంగా తీవ్ర బాధను అనుభవిస్తున్న ఆమెను ఆ బాధ నుండి విముక్తి కలిగించాలనుకున్నాడో ఏమో ఆ దేవుడు. మరి ఇక ఎప్పటికీ ఆమె ఆ బాధను అనుభవించవలసి రాకుండా ఆమెకు భవబంధాల నుండి విముక్తి కలిగించి శాశ్వతంగా తన చెంత చేర్చుకున్నాడు. అయితే ఆ తల్లి తన బాధల నుండి విముక్తి పొందింది కానీ ఆమె కుటుంబం తీవ్ర బాధల పాలు అయింది. ముఖ్యంగా చిన్నవారైన పిల్లల పరిస్థితి ఎంతో దయనీయంగా పరిణమించింది. గుండెలు మోయలేని ఈ విషాదాన్ని ముక్కుపచ్చలారని పిల్లలు ఎలా భరించగలరు? శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారి అంతిమ సమయంలో ఆమె వ్యాధి తీవ్రతరమైన పరిస్థితిలో హృద్రోగి అయిన ఆమె మంచంపై కూర్చుని ఉన్నంతకాలం జీవిస్తుందని, పడుకుంటే మరణిస్తుందని వైద్యులంతా చెప్పటంతో ఆమె 28 రోజుల వరకు అలాగే మంచంపై కూర్చొని చివరకు కూర్చొనగలిగే శక్తి క్షీణించడంతో ఇంక తాను కూర్చొనలేనని, పడుకుంటానని చెప్పారు. ఆ సమయంలో చివరిసారిగా చిన్నారి భరద్వాజని తల్లి వద్దకు తీసుకువచ్చి తల్లికి చూపించారు. ఆమె ఆ బిడ్డను ఒడిలోకి తీసుకుని తనివి తీరా ముద్దాడిన తర్వాత బిడ్డను మరలా ఆ గది నుండి బయటకు తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఆమె మంచంపై పడుకుని ఈ లోకం నుండి శాశ్వత విశ్రాంతి పొందారు. భరద్వాజకి తల్లితో అనుబంధం అపారం. అందువల్ల ఆమె మాతృహృదయం చూస్తే ఆ పసివాడు ఏ విధంగా మనోవ్యధకు గురి అవుతాడోనని భయంతో ఆమె మరణించిన తర్వాత భరద్వాజకి ఆమె దేహాన్ని చూపించకుండానే తదుపరి కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత మూసి ఉన్న ఆ గది తలుపులు ఒకనాడు హఠాత్తుగా తెరుచుకున్నాయి. ఏమీ తెలియని భరద్వాజ అమ్మ కోసం ఆతృతగా గదిలోకి వెళ్ళాడు. అయితే ప్రతిసారి మంచంపై కూర్చొని కనిపించే అమ్మ ఏది? ఎక్కడా కనిపించదే. ఏమైంది? చిన్నారి భరద్వాజ శూన్యంగా ఉన్న గదిలో ఎంతోసేపు దిగులుగా నిల్చుండిపోయాడు. అమ్మలేని బాధ క్రమంగా హృదయాంతరాలలోకి చొచ్చుకుని గుండెల్లో గూడు కట్టుకుంది. తెలియని దిగులుని వ్యక్తం చేయటం చేతకాని వయస్సు. తన బాధ ఎవరికి అర్థమవుతుంది? ఎవరు తీరుస్తారు? జీవిత పరమార్థం వైపు నడిపించే మొట్టమొదటి పాఠం మొగ్గదరిసెలోనే భరద్వాజకి బోధింపబడింది. అత్యంత ప్రియమైన వస్తువును పోగొట్టుకొనటంలోని బాధ, తానిక దానిని తిరిగి పొందలేని అశక్తత ఎంతగానో బాధించగా తన ఆనందం, ఆలంబన, ఆధారం, తన సర్వస్వం అయిన అమ్మే తనకిక లేదా అన్న భావాలన్నీ భాషకు అందని మూగవేదనగా, రోదనగా ఆ చిన్ని హృదయంలో రూపుదాల్చుకున్నాయి. నిరాశ, నిస్పృహలు ఆవరించగా ఆ పసివాడి మనస్సులో బాధ స్తబ్దతగా, నిరామయతగా మారిపోయింది. అప్పటి నుండి సంవత్సరం కాలం పాటు ఆ పసివాడు ఎవరితోనూ పలకకుండా, ఏడవకుండా, ఏమాత్రం అల్లరి కూడా చేయకుండా దిగులుతో నిశ్శబ్దంగా రోజులు గడిపేవాడు. సంవత్సర కాలం గడిచిన తర్వాత అతడి వైఖరి మరో విధంగా మారిపోయింది. అతడు ప్రతి విషయానికి చీకాకు పడుతూ, విపరీతంగా అల్లరి చేస్తూ, చీటికి మాటికి ఏడుస్తూ, నాకు అమ్మ కావాలి అని అడుగుతూ, అన్నింటికీ పేచీలు పెడుతూ ఉండేవాడు. కొన్నాళ్లకు ఎంత ఏడ్చినా అమ్మ రాదన్న నిస్పృహ గుండెలోతుల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ సత్యమే మృత్యువు అని పిలువబడుతుందని కాలాంతరంలో పిచ్చుక మరణించిన సందర్భంలో ఆ చిన్నారి బాలుడికి కొంత అవగతమైంది.
శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారు దివంగతులైన అనంతరం బంధువులంతా పిల్లలను తాము పెంచుతామని నడివయస్కుడైన అనంతాచార్య మరల వివాహం చేసుకొనటం యుక్తమని సలహా ఇచ్చారు. కానీ అనంతాచార్యుల వారు బంధువుల సలహాను పాటించలేదు. తమ బిడ్డలను తామే పెంచుకొనగలమని చెప్పి ఒంటరిగానే బిడ్డల సంరక్షణ బాధ్యతను వహించారు. ఆయన చాలా కాలం వరకు మరలా వివాహం కూడా చేసుకొనలేదు. శ్రీ అనంతాచార్యను ఒప్పించి నెలల పసికందుగా ఉన్న వారి పాపను బంధువులు తమతో తీసుకువెళ్లారు. కొద్ది నెలలకు బంధువుల ఇంట్లో పెరుగుతున్న ఆ పాప ఉయ్యాల నుండి కింద పడి మరణించింది. అనంతాచార్యులకు కర్తవ్యం ముందు నిలిచింది. తమ వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ నలుగురు పిల్లలను సంరక్షించుకోసాగారు. తల్లి ప్రేమను కోల్పోయిన ఆ పసివాడు భరద్వాజను తండ్రి ఎంతో సానుభూతితో ఆదరిస్తూ ఉండేవారు. ఆ గారాబు బిడ్డ ఇల్లంతా తిరుగుతూ ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ అందరి ప్రేమను చూరగంటూ పెరిగి పెద్దవాడవుతున్నాడు. భరద్వాజ చక్కని అవయవ సౌష్ఠవంతో దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉండేవాడు. చక్కని గిరిజాల జుట్టు, ముద్దులొలికే ముఖంలో కాంతివంతమైన కళ్ళు, చాలా ఆరోగ్యంగా అందంగా బలిష్టంగా ఉండేవాడు. పిల్లవాడిని ముద్దుగా ఎవరైనా ఎత్తుకొనబోతే చాలా బరువు అనిపించి మోయలేకపోయేవారు. సాధారణంగా 40 ఏండ్లు దాటిన స్థూలకాయలు కింద కూర్చుంటే మరలా పైకి లేచి నిలబడాలంటే చాలా కష్టంగా లేస్తూ ఉంటారు. కింద కూర్చోవాలన్నా వారికి చాలా బాధగాను అసౌకర్యంగానూ ఉంటుంది. అయితే 3 ఏండ్ల పసివాడైన భరద్వాజ బాగా లావుగా పుష్టిగా ఉండటంతో అతని పరిస్థితి అదే విధంగా ఉండేది. నేలపై కూర్చోలేకపోయేవాడు, కూర్చుంటే లేవలేకపోయేవాడు. అందుకని ఏదో ఒక ఎత్తుబల్లగాని పీటగాని రాయిగాని ఏదో ఒకటి కొంచెం ఎత్తుగా ఉండే వస్తువు చూసుకుని దాని మీద కూర్చునేవాడు. అంత చిన్న పిల్లవాడు అట్లా కూర్చోలేక లేవలేక ఆపసోపాలు పడుతుంటే చూసిన వాళ్లకు బాగా నవ్వొచ్చేది. ఒకరోజు భరద్వాజకి కింద కూర్చోవటానికి ఎత్తుగా ఉండే వస్తువేది కనిపించలేదు. అప్పుడు ఒరే బోధ ఇటు రారా అంటూ అన్న బోధాయనను పిలిచాడు. అతడు భరద్వాజ గారి కంటే 2 ఏళ్లు పెద్దవాడు. 5 ఏళ్ల బోధాయన తమ్ముడు పిలుపు విని తమ్ముడి వద్దకు వచ్చాడు. భరద్వాజ కూర్చోరా అన్నాడు. బోధాయన కూర్చున్నాడు. ఆ తర్వాత బాగా వంగుని కూర్చోరా అన్నాడు ముద్దు మాటలతో. బోధాయన ముందుకు వంగి కూర్చోగానే కొంచెం ఎత్తుగా ఉన్న అతడి వీపు మీద హాయిగా నిశ్చింతగా కూర్చున్నాడు చిన్నారి భరద్వాజ. ఆ దృశ్యం చూసి అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఆ రోజు నుంచి తనకు కూర్చోవటానికి ఎత్తైన వస్తువు దొరకనప్పుడల్లా బోధాయననే తనకు ఎత్తుపీటగా ఉపయోగించుకునేవాడు భరద్వాజ. అందుకు 5 ఏండ్ల వయస్సున్న బోధాయను కూడా తమ్ముడిపై ప్రేమతో కాబోలు ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా అతడు ఎంతసేపు తన వీపు మీద కూర్చుంటే అంతసేపు అట్లాగే వంగి కూర్చొని తమ్ముడు సౌలభ్యంగా కూర్చునేందుకు సహకరించేవాడు. ఈ దృశ్యం చూపరులను ఆకర్షిస్తూ ఎంతో నవ్వు తెప్పిస్తూ ఉండేది. చిన్నపిల్లవాడైనా కూడా భరద్వాజ ఎంత బలంగా ఉండేవారో తెలియజేసే మరొక ఉదాహరణ కూడా నవ్వు తెప్పిస్తుంది. ఢీ ఢీ అని ఒక ఆటను ఆ రోజుల్లో పిల్లలు ఎక్కువగా ఆడుతూ ఉండేవారు. ఆ ఆటలో 2 పిల్లలు ఒకరికొకరు ఎదురెదురుగా కొంచెం దూరంలో నిలబడి ఢీ 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 అంటూ దగ్గరగా వచ్చి పొట్టేళ్లలాగా ఒకరి తలతో ఒకరు నుదుటి భాగం మీద ఢీకొంటారు. వాళ్లకు నొప్పి పుట్టేదాకా అలా ఢీకొంటూనే ఉంటారు. ఎవరికి నొప్పి పుట్టి ఇంక వద్దు అంటే వాళ్ళు ఓడిపోయినట్లుగా లెక్క. వేదవ్యాస వయస్సులోని భరద్వాజ గారి కంటే 10 సంవత్సరాలు పెద్దవాడు. ఒకరోజు 13 ఏండ్ల వేదవ్యాస 3 ఏండ్ల భరద్వాజతో తమ్ముణ్ణి ఆడిద్దామనే ఉద్దేశంతో భరద్వాజ ఢీ ఢీ ఆట ఆడదామా అని అడిగాడు ఎంతో ముద్దుగా. భరద్వాజ అలాగే అని తల ఊపాడు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి ఢీ ఢీ అంటూ ఒకరికొకరు ఢీ కొన్నారు. అంతే, వేదవ్యాస్ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. భరద్వాజలో దెబ్బ తగిలినట్టుగాని నొప్పి పుట్టినట్టుగాని ఏమాత్రం బాధ వ్యక్తం కాలేదు. ఇంట్లో వాళ్ళు నొప్పితో కింద పడ్డ వేదవ్యాస్ని చూసి కంగారు పడ్డారు. 3 ఏండ్ల పసివాడి దెబ్బకు 13 ఏండ్ల పిల్లవాడు అలా సొమ్మసిల్లిపోవటం చూసి అందరూ నవ్వసాగారు. అన్నయ్య ఎందుకలా పడిపోయాడో, అందరూ అతన్ని చూసి ఎందుకు బాధపడుతున్నారో కూడా తెలియక అమాయకంగా అన్నయ్యను చూస్తూ నిలబడ్డ భరద్వాజని చూసి అందరూ వీడు పిల్లవాడు కాదురా బాబు, పిడుగు అనుకున్నారు.
అరుదుగా ఎప్పుడైనా బయట పిల్లలతో దెబ్బలాట వస్తే ఆ పిల్లలు భరద్వాజతో పోటీ పడలేక మళ్ళీ మరొకసారి ఇతని జోలికి వచ్చేవాళ్లు కాదు. బాబోయ్, ఆ భీముడితో పెట్టుకోకూడదు అంటూ దూరంగా పారిపోయేవాళ్ళు. చిన్న వయస్సు నుండి భరద్వాజకి నిద్ర అంటే ఎంతో ఇష్టం. అతనికి ఎంతో గాఢ నిద్ర పట్టేది. ఆ నిద్రకు భంగం వాటిల్లటం ఆయనకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. అందువల్ల ఎండాకాలంలోనైనా ఆ ఇంట్లోనే పడుకునేవాడు. వర్షం వస్తే నిద్రాభంగం అవుతుందని ఆరుబయట పడుకోవటానికి ఇష్టపడేవాడు కాదు. 12 సంవత్సరాల వయసులో మెట్రిక్యులేషన్ పరీక్షలు రాసేందుకు తల్లిదండ్రులతో వారణాసి వెళ్తున్నప్పుడు పై బెర్తులో నిద్రపోతున్న భరద్వాజ నిద్రలో దొర్లి కింద కూర్చొని పేకాట ఆడుకుంటున్న మనుషుల మీద పడ్డాడు. అంత ఎత్తు నుంచి కింద పడినా ఏమాత్రం నిద్రాభంగం కలుగలేదు. అతన్ని నిద్రలేపాలని, బెర్త్పై పడుకోమని చెప్పాలని ఎందరు ప్రయత్నించినా వారి ప్రయత్నాలన్నీ విఫలమై భరద్వాజ గారిని వారు గాఢ నిద్ర నుండి మేల్కొల్పలేకపోయారు. చివరకు ఆ పేకాట పెద్ద మనుషులు భరద్వాజని ఎత్తుకొని బెర్త్పై పడుకోబెట్టవలసి వచ్చింది. పెద్దన్న కృష్ణమాచార్య భరద్వాజ కంటే 12 సంవత్సరాలు పెద్దవాడు. అందరికంటే చిన్నవాడైన భరద్వాజని కృష్ణమాచార్య క్షణం కూడా విడవకుండా ఎత్తుకొని తిప్పుతూ ఆడిస్తూ ఉండేవాడు. అన్నయ్య దగ్గర భరద్వాజకి ఎంతో చనువు, స్వతంత్రం ఉండేవి. కృష్ణమాచార్య తమ్ముణ్ణి ఎత్తుకుని బజారుకు తీసుకువెళ్ళి కావలసినవన్నీ కొనిపెట్టేవాడు. హోటల్కు తీసుకువెళ్ళి కావలసిన పలహారాలు తినిపించేవాడు. ఇంట్లో కూడా ఎప్పుడూ తమ్ముణ్ణి ఆడిస్తూ, సముదాయిస్తూ, అవసరాలను గమనిస్తూ కనిపెట్టి ఉండేవాడు. తన ఆలనా పాలనా చూస్తూ, తనను ఎంతో గారాబం చేస్తూ, కోరినవన్నీ ఇస్తూ ప్రేమించే అన్నయ్య కృష్ణమాచార్య అంటే భరద్వాజకి ఎంతో ఇష్టం. అందరికంటే చిన్నవాడు అవటం వల్ల ఇంట్లో మిగతా వారికంటే భరద్వాజ ఇష్టమే ఎక్కువగా చెల్లుబాటవుతూ ఉండేది. 5-6 వయసులో శ్రీ భరద్వాజ తన అవసరాలు, ఇష్టాలు నెరవేర్చుకునే పద్ధతి చిత్రంగా ఉండేది. తండ్రి దగ్గరకు, అన్నల దగ్గరకు గాని వెళ్ళి నాకు ఇప్పుడు ఏం కావాలి అని అడిగేవాడు. వాళ్ళు ఆ సమయాన్ని, సందర్భాన్ని బట్టి నీకు ఇప్పుడు పాలు కావాలి అనో, లేకపోతే స్నానం కావాలి అనో చెప్పి ఆ పని నెరవేర్చేవారు. టిఫిన్ టైంలోనూ, భోజనం టైంలోనూ కూడా అదే పద్ధతి. అదేమి పద్ధతి? ఎవరికి కావాల్సింది ఏమిటో వాళ్లే అడుగుతారు. తనకేమి కావాలో ఇతరులకేం తెలుస్తుంది? కానీ మన కథానాయకుడి పద్ధతి అది కాదు. మరి ఇంట్లో అందరికీ మురిపాల గారాబు ముద్దుబిడ్డ కదా, ఆడిందే ఆట, పాడిందే పాట. తనకి ఏం కావాలో ఇతరులే ఆలోచించి తనకు ఇవ్వాలి. తనకై తాను ఆలోచించడు, ఆజ్ఞాపిస్తాడు అంతే. ఆ ఆజ్ఞకు తిరుగులేదు. ఈ ఆజ్ఞలు, ఈ చేష్టలు చూసి ఇంటా బయట అందరూ ముగ్ధులవుతూ ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుండి కూడా భరద్వాజ కాఫీ అంటే చాలా ఇష్టపడేవాడు. భరద్వాజ తనకు కాఫీ తాగాలనిపిస్తే కాఫీ ఇవ్వమని అడిగే విధానం కూడా నవ్వొచ్చేలాగా ఉండేది. కాఫీ కావాలని నేరుగా అడిగేవాడు కాదు. కా అంటే కూ, కాఫీ అంటే కూఫీ అని రాగం తీస్తూ పాట పాడటం మొదలుపెట్టేవాడు. కాఫీ ఇచ్చేదాకా ఎంతసేపైనా పాడుతూ ఉండేవాడు. వీడికి కాఫీ కావాలి కాబోలు, పాట ప్రారంభించాడు అనుకుంటూ ఇంట్లో వాళ్ళు కాఫీ ఇచ్చేవారు. ఒకసారి శ్రీ అనంతాచార్యుల వారు 4 పిల్లలను తీసుకుని ఏదో ఊరు బయలుదేరారు. రైల్వే స్టేషన్లో వీళ్ళు ఎక్కవలసిన రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. శ్రీ అనంతాచార్య రైలు అందుకోవాలనే ఆతృతతో పిల్లలతో గబగబా ప్లాట్ఫామ్పై నడుస్తున్నారు. ఇంతలో చిన్నారి భరద్వాజ ఎంతో కంగారుగా నాన్నగారు, నాన్నగారు అని పిలిచాడు. శ్రీ అనంతాచార్య పిల్లవాణ్ణి చూసి ఆగి ఏమిటి, ఏమైంది అన్నారు. భరద్వాజ చిన్నగా చూపుడు వేలుతో ప్లాట్ఫారంపై ఒక దిక్కు చూపించాడు. అక్కడ ప్లాట్ఫామ్ మీద ఒక వ్యక్తి కాఫీ, టీ అమ్ముతూ కనిపించాడు. భరద్వాజ నాన్నగారు, కా అంటే కు, కాఫీ అంటే కూఫీ అని పాట పాడాడు. అంటే తనకు కాఫీ ఇప్పించమని ఆ పాటకు అర్థం. ఆ తొందర సమయంలో చిన్న తమ్ముడి పాట విని అన్నలంతా నవ్వారు. అనంతాచార్య గారికి మతిపోయినంత పనైంది. ఎదురుగా ట్రైను కొద్ది క్షణాలలో కదలబోతుంది. పిల్లవాడి వైపు చూసి, ఇదా సంగతి, ఇందుకా నన్ను ఆపి మరీ కాఫీ పాట పాడుతున్నావు? ఇప్పుడు కాఫీ తాగుతూ కూర్చుంటే అవతల ట్రైన్ వెళ్ళిపోతుంది, తర్వాత తాగుదువుగానిలే కాఫీ, పద పద అంటూ పిల్లవాడి చేయి పట్టుకుని త్వరగా నడిచి రైలు అందుకున్నారు. ఆ తర్వాత రైల్లో భరద్వాజకి కాఫీ ఇప్పించారు. శ్రీ భరద్వాజ చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు అనుకోకుండా జరిగిన ఒక సంఘటన అతని జీవితేశుడైన
శ్రీ షిరిడీ సాయినాథుడు అతని భవిష్యత్తునంతా తమ స్వాధీనంలోకి తీసుకొని అతనిని పూర్తిగా తమ వాడిగా చేసుకొని అతని జీవన సూత్రధారి తామేనని తెలియజెప్పే సంకేత చర్యగా తోస్తోంది. ఆ సంఘటన పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతాచార్యుల వారి మేనత్త కుమార్తె లక్ష్మీ నరసమ్మ గారు, ఆమె భర్త మావుళ్ళయ్య గారు విజయవాడకు సమీపం గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వారికి ఎంతకాలానికి సంతానం కలుగునందున ఒక ఆడపిల్లను పెంచుకొనటం జరిగింది. కొంతకాలానికి వాళ్ల ఆర్థిక స్థితి పూర్తిగా దిగజారి రోజు గడవని పరిస్థితి వచ్చింది. ఒకనాటి సాయంత్రం మావుళ్ళయ్య గారు చల్లగాలికి ఆరుబయట వాలు కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఆయన తన దుస్థితికి ఎంతగానో చింతిస్తూ ఆ కష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కొనాలో ఏమి చేయాలో దిక్కుతోచక కలత చెందిన మనస్సుతో దిగులుగా ఉన్న ఆ సమయంలో రివ్వున బీచిన గాలికి ఒక కాగితం ఎగురుతూ వచ్చి సూటిగా ఆయన ఒడిలో పడింది. ఆయన ఆశ్చర్యంగా ఆ కాగితాన్ని తీసి చూడగా అది ఒక చక్కని సాయిబాబా ఫోటో. ఆ ఫోటో కింద నేను ఉండగా భయమెందుకు అని రాసి ఉన్న వాక్యాలు ఆయనకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించాయి. తన చింతలన్నీ విడిచి తమ చింతనలో నిలిచి తమను నమ్మి నిశ్చింతగా ఉండమని శ్రీ సాయిబాబా తనకు చెబుతున్నట్లుగా ఆయనకు స్ఫురించింది. వెంటనే బాబాపై భారం వేసి ఉన్న కొద్ది పైకం తీసుకుని భార్య 10 నెలల పసికందును వెంట నిడుకొని కట్టుబట్టలతో ఇల్లు విడిచి గమ్యాన్ని వెతుక్కుంటూ బయలుదేరారు. ఆ సమయంలో ఆయనది చాలా చిత్రమైన పరిస్థితి. ఎదురుగా ఉన్న బస్ ఎక్కారు. చేతిలో పైకంతో సరిపోయే ఊరి టికెట్టు కొన్నారు. మార్గమధ్యంలో ఒక ఊరి వద్ద బస్సు చెడిపోవటంతో ప్రయాణికులంతా కిందకు దిగారు. అదే సమయంలో ఆ పసిపాప ఆకలితో ఏడవసాగింది. పాపకు కాసిని మంచినీళ్ళైనా తాగిద్దామనుకుంటూ మావుళ్ళయ్య గారి భార్య గ్రామంలోని ఒక ఇంటికి వెళ్ళి మంచినీళ్ళడిగింది. ఆ ఇంటి ఇల్లాలు ఎంతో ఆదరంతో వారిని కూర్చోమని చెప్పి వారి వివరాలు అడిగి తెలుసుకొని వారి దుస్థితికి జాలి చెంది వారిని సాయంత్రం తన భర్త వచ్చే వరకు ఉండవలసిందని, ఆయన వారి జీవనోపాధికి మార్గం చూపించగలరని చెప్పింది. ఆమె చెప్పినట్లే ఉదార హృదయుడైన ఆమె భర్త వారి పరిస్థితి విని ఆ ఊరి చుట్టుపక్కల వ్యాపించి ఉన్న తుమ్మ చెట్ల పొదలను కట్టెలుగా కొట్టుకొని కాల్చి బొగ్గుల వ్యాపారం చేసుకోమని తాను అందుకు అవసరమైన ధన సహాయాన్ని అందించగలనని చెప్పటంతో అది శ్రీ సాయిబాబా ఆదేశంగా భావించిన మావుళ్ళయ్య దంపతులు బొగ్గుల వ్యాపారం మొదలుపెట్టి ఆ ఊర్లో స్థిరపడ్డారు. కాలాంతరంలో వారు గొప్ప ధనవంతులైనారు. తమ జీవితమంతా శ్రీ సాయినాథుని ఆరాధిస్తూ ఆయన అనుగ్రహానికి పాత్రులై గొప్ప సాయి భక్తులుగా ప్రసిద్ధికెక్కారు. శ్రీ అనంతాచార్యులు గారు పిల్లలు చిన్నవారుగా ఉన్న రోజుల్లో ఒకసారి పిల్లలతో లక్ష్మీ నరసమ్మ గారింటికి వెళ్ళి 4 రోజులున్నారు. లక్ష్మీ నరసమ్మ గారి పూజామందిరంలో ఒక సాయిబాబా మట్టి విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్ని చూసిన శ్రీ అనంతాచార్య గారి పిల్లలు బాబా దేవుడు కాదని, ఆయనను పూజించనక్కర్లేదని ఆ దంపతులతో వాదిస్తూ ఉంటే వారు పిల్లలతో ఇష్టం లేకుంటే వారు పూజించనక్కర్లేదని, తమ నమ్మకం తమది అని సమాధానం ఇచ్చి మిన్నకుండిపోయారు. చిన్నపిల్లవాడైన భరద్వాజ మాత్రం వాళ్లతో బాబా విగ్రహం విరక్కొడతాను, అప్పుడు మీ బాబా ఏం చేస్తాడో చూస్తాను అన్నాడు పంతంగా. వాళ్ళు అలా చేయవద్దని పిల్లవాడిని వారించారు. అయితే అదను కోసం ఎదురు చూస్తున్న భరద్వాజ ఒకనాటి ఉదయం లక్ష్మీ నరసమ్మ గారు పెరట్లో కూర్చుని పాత్రలు తోముకుంటున్న సమయంలో పెరటి వైపు ఉన్న గ్రిల్ వరండా తలుపు బోల్ట్ వేసి ఆమె పూజామందిరంలోనున్న సాయిబాబా మట్టి విగ్రహం మెడకు తాడు కట్టి, ఇదిగో నీ బాబా విగ్రహం పగలకొడుతున్నాను, నీ బాబా ఏం చేస్తాడో చూస్తా అంటూ ఆమె చూసేలా విగ్రహాన్ని తాడుతో ఊపసాగాడు. అది చూచి ఆమె కంగారుగా పగలకొట్టవద్దని ఎంతగా బతిమాలుకున్నా వినక మరింత వేగంగా ఊపడంతో ఆ విగ్రహం గోడకు కొట్టుకుని పగిలిపోయింది. లక్ష్మీ నరసమ్మ గారు ఆ సంఘటనకు తీవ్రంగా బాధపడి ఆ రోజంతా అన్నం తినకుండా ఏడుస్తూ పడుకుంది. బాబా ఈ మట్టి విగ్రహంలో మాత్రమే ఉన్నాడని అనుకుంటున్నావా? ఆయన అంతటా ఉన్నాడు. ఈ బొమ్మ పగిలిపోతేనేమి, మరొక బొమ్మను తెచ్చుకుందాం, నువ్వేమీ బాధపడకు అంటూ ఆమె భర్త ఆమెను ఓదార్చారు. ఆయన ఇంకా ఇలా అన్నారు, వాడు చిన్నవాడు, అది దేవుడి బొమ్మ అని, ఆ బొమ్మతో ఆటలాడకూడదని వాడికేం తెలుసు? ఈరోజు వాడు ఆయన మెడలో తాడు వేసి ఆడుతున్నాడు. భవిష్యత్తులో ఆయన వాడిని తమ ఉచ్చులో వేసి తమ వాడిగా చేసుకుంటారేమో, పిచ్చుక కాలికి తాడు కట్టి తమ దగ్గరకు లాక్కున్నట్లు లాక్కుంటారేమో.
ఆనాటి ఆయన ఊహ అక్షరాల నిజమైంది. శ్రీ సాయినాథుడు శ్రీ భరద్వాజ గారిని తమ ఉచ్చులో బిగించి ఆయన జీవన రథసారథి అయి ఆయన జీవితాన్నంతా తమ సొంతం చేసుకున్నారు. ఆయన శ్రీ సాయినాథునికి దాసానుదాసులై శాశ్వతంగా ఆయనకు అంకితం అయిపోయారు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. శ్రీ అనంతాచార్య గారి కుమారులు పెరిగి పెద్దవారైనారు. ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్న శ్రీ వేదవ్యాస్ గారు ఒకసారి ఏదో ఒక ఊరికి క్యాంప్కి వెళ్తూ తన తమ్ముడైన శ్రీ భరద్వాజ్ గారిని కూడా వెంట తీసుకొని వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో లక్ష్మీ నరసమ్మ గారి గ్రామం మీదుగా వెళ్తూ వారిని చూడాలనిపించి వారింటికి వెళ్లారు. అది సాయం సమయం. కొద్దిసేపు వారితో సంతోషంగా గడిపిన అనంతరం శ్రీ వేదవ్యాస్ శ్రీ భరద్వాజ్ తిరుగు ప్రయాణం అయ్యారు. మా ఊళ్ళయ్య గారు వారితో పలహారం చేసి వెళ్ళవలసిందిగా బలవంతం పెట్టారు. అంతేకాక వారికి ఇష్టమైన పలహారాన్ని పెట్టదలిచానని, ఏది కావాలో నిస్సంకోచంగా అడగవలసిందని అన్నారు మా ఊళ్ళయ్య గారు. ఇంట్లో ఉన్నదేదో పెట్టండి, అంతేకాని మేము కోరింది ఇప్పుడు తయారు చేయించి పెట్టాలనుకోవద్దు, మీరు అంత శ్రమ పడవద్దు అన్నారు శ్రీ వేదవ్యాస్. మేము ఇప్పుడు తయారు చేయించనవసరం లేదు, మీరు ఏది కోరితే అది మీకు వెంటనే పెట్టగలం అన్నారు మా ఊళ్ళయ్య గారు. అదెలా సాధ్యం అనుకుని మనకు ఇష్టమైంది పెట్టగలనని ఇంతగా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆయన వెంటనే తయారు చేయలేని పదార్థాన్ని కావాలని అడుగుదాము, అప్పుడు ఏం చేస్తారో చూడాలి అని అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కొని మాకిప్పుడు బొబ్బట్లు కావాలి అన్నారు. ఆయన వెంటనే లోపలికి వెళ్ళి ఒక గిన్నె నిండుగా వేడివేడిగా ఉన్న బొబ్బట్లను తీసుకువచ్చారు. మేము బొబ్బట్లు అడుగుతామని మీకెలా తెలుసు అన్నారు శ్రీ వేదవ్యాస్. అప్పుడు ఆయన ఇలా చెప్పారు, మాకు శ్రీ సాయిబాబా ప్రత్యక్ష సాక్షాత్కారం ఇస్తూ ఉంటారు. ఈరోజు బాబా కనిపించి ఈరోజు సాయంత్రం నేను మరిద్దరితో కలిసి మీ ఇంటికి వస్తున్నాను, ముగ్గురికి ఒక్కొక్కరికి 6 చొప్పున 18 బొబ్బట్లు చేసి సిద్ధంగా ఉంచు అని చెప్పారు. ఆ మాటలు విన్న శ్రీ వేదవ్యాస్ శ్రీ భరద్వాజ గార్ల ఆశ్చర్యానికి అంతులేదు. అయితే బాబా చెప్పిన ఆ మూడవ వ్యక్తి ఎవరని ఆలోచించిన వీళ్ళు బయట నిలిచి ఉన్న కారు డ్రైవర్గా గుర్తించారు. ముస్లిం అయిన ఆ వ్యక్తి రంజాన్ సందర్భంగా రోజంతా ఉపవాసం ఉండటం వలన అతనిని కూడా పలహారం చేయమని ఆహ్వానించటంతో అతడు ఎంతో సంతోషంగా వీరితో పాటు పలహారం స్వీకరించాడు. ఈ బాబా లీలకు అందరూ ఎంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని పొందారు. భరద్వాజ 5-6 వాడుగా ఉన్నప్పుడు ఒకరోజు వాకిట్లో ఒక పిచుక కిందపడి చచ్చిపోయింది. అది చూసి చాలా పిచుకలు దాని చుట్టూ చేరి గోలగోలగా అరుస్తున్నాయి. భరద్వాజ పడిపోయి ఉన్న పిచుకను చూపిస్తూ, ఇంట్లోని వాళ్లతో పిచుక పడుకొని నిద్రపోతుంది కదా, ఈ పిచుకలన్నీ దానికి జోలపాట పాడుతున్నాయా అని అడిగాడు. కాదు, ఆ పిచుక నిద్రపోవటం లేదు, అది చనిపోయింది అన్నారు ఇంట్లో వాళ్ళు. చనిపోయింది అంటే ఏమిటి అన్నాడు భరద్వాజ అమాయకంగా. అందుకు సమాధానంగా ఇంట్లోని వారు చెప్పిన వివరణ భరద్వాజ చిన్న మనసు ఏం గ్రహించిందో తెలియదు, కానీ ఆ తర్వాత సరిగ్గా ఈ జీవన్మరణ సమస్యే అతని మనసుని వికలం చేసి అతని జీవితం గొప్ప మలుపు తిరగటానికి కారణభూతమైంది. శ్రీ అనంతాచార్య గారు ఒకసారి తీవ్ర అనారోగ్య పరిస్థితికి లోనయ్యారు. వారు వైద్యులు కనుక వారి శరీర పరిస్థితిని వారు ముందే గుర్తించారు. వారు కొన్ని గంటలలో తమకు పక్షవాతం రాబోతున్న సంగతి గమనించారు. తల్లి లేని పిల్లలు తామే వారికి దిక్కై సంరక్షించుకుంటున్న సమయంలో తాము కూడా అనారోగ్యం పాలైతే ఆ పసివాళ్లకు దిక్కెవరు అనిపించింది. అనంతాచార్య గారు పిల్లల మనస్థితి ఏమిటో, ఈ పరిస్థితికి వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని అనుకున్నారు. పిల్లల్ని నలుగురిని దగ్గరకు పిలిచి తమకు పక్షవాతం జబ్బు రాబోతున్నదని చెప్పారు. నేను అసక్తుడిగా మంచంలో పడిపోతాను కనుక ప్రస్తుతం మన కర్తవ్యం ఏమిటి, మనమంతా ఈ విపత్కర పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, మీ ఉద్దేశం ఏమిటి అని పిల్లలను ప్రశ్నించారు. ఆ భయంకర వార్త విన్న కృష్ణమాచార్య నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడు అతని వయస్సు 20 సంవత్సరాలు. కొద్ది కాలం కిందటే తల్లి నిష్క్రమించింది. ఇప్పుడు తండ్రి వ్యాధిగ్రస్తుడవుతున్నారు. తమకు దిక్కెవరు? కృష్ణమాచార్య మనస్సు వికలమై ఏమీ మాట్లాడలేక దిగులుపడి దీనవదనంతో నిలబడ్డాడు. వేదవ్యాస బోధాయన ఏడవటం మొదలుపెట్టారు. అప్పుడు 7-8 సంవత్సరాల వయస్సున్న భరద్వాజ, నాన్నగారు, తెనాలిలో మీ స్నేహితుడు డాక్టర్ అయిన శ్రీ చంద్రమౌళి సత్యనారాయణ గారు ఉన్నారు కదా, మనం వెంటనే తెనాలి వెళ్దాం. అక్కడ ఆయన మీకు మందులిచ్చి మీ జబ్బు నయం చేస్తారు. వెంటనే బయలుదేరి వెళ్దాం.
అని అన్నాడు. ఆ పసివాడి మాటలకు అంతా నిర్ఘాంతపోయారు. అంత చిన్న వయస్సులో ఆ విపత్కర పరిస్థితిలో కుంగిపోకుండా ఎంతో ధైర్యంతో నిబ్బరంతో ఉండటమే కాదు, విఘ్నతతో ఆలోచించి సమయస్ఫూర్తిగా సరైన నిర్ణయం తీసుకొని తమకే కర్తవ్యాన్ని బోధించిన ఆ అసాధారణ ప్రజ్ఞావంతుడిని చూసి ఆ తండ్రి ఆశ్చర్యచకితుడైనారు. వెంటనే ఆయన పిల్లలతో తెనాలి వెళ్లారు. ఘనవైద్యుడు, ప్రాణమిత్రుడు, సహృదయుడు అయిన శ్రీ అనంతాచార్యను ఆ పరిస్థితిలో చూసి వికలమనస్కులైనారు ఆయన మిత్రులు. తాము ఆయనకు సరిగ్గా వైద్యం చేయగలనో లేదోనని భయపడటంతో శ్రీ అనంతాచార్య నాకు సరిగ్గా వైద్యం చేయగలనో లేదోనని భయపడటంతో నాకు చికిత్స చేయటానికి భయపడుతున్నట్లయితే ఇక్కడ మీరు నాకు ఒక గది ఇచ్చి మా పిల్లలకు తోడుగా ఉండండి, నాకు నేనే వైద్యం చేసుకుంటాను అని చెప్పి తమకు తామే చికిత్స చేసుకున్నారు. ఎంతో త్వరగా 3 నెలల కల్లా ఆయన ఆరోగ్యవంతులయ్యారు. కాలం గడుస్తోంది. శ్రీ అనంతాచార్య గారు వైద్య వృత్తి మాత్రమే కాక ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు తలపెట్టారు. ఉచిత తాలింఖానాలు, ఉచిత విద్యాలయాలు వంటి సంస్థలను స్థాపించారు. ఇంట్లో పిల్లలు కూడా పెద్దవాళ్లు అవుతూ ఉండటంతో ఇంటి బాధ్యతలు కూడా పెరిగాయి. ఈ బాధ్యతలన్నింటినీ శ్రీ అనంతాచార్య ఒక్కరే నిర్వహించటం కొంత కష్టతరంగా పరిణమించింది. అదే సమయంలో ఆయన ప్రాణమిత్రుడొకరు తన కుమార్తెను వివాహం చేసుకొనవలసిందని, ఆమె శ్రీ అనంతాచార్య గారికి కుటుంబ బాధ్యతల నిర్వహణలో చేదోడు వాదోడుగా ఉండి సహకరిస్తుందని ప్రోద్బలం చేయటంతో గుణవంతురాలైన తన మిత్రుని కుమార్తె లక్ష్మీగారిని వివాహమాడేందుకు సుముఖులైనారు శ్రీ అనంతాచార్య. ఆ సందర్భంలో శ్రీ అనంతాచార్య స్పందించిన తీరు అసామాన్యం. ఆయన తమ 4 కుమారులను చేరబిలిచి తమ ఇంటి పరిస్థితులు వివరించారు. చివరగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే తాము వివాహం చేసుకుంటామని, వాళ్లకు ఇష్టం లేకపోతే చేసుకోనని పిల్లలతో స్పష్టంగా చెప్పి తాము వివాహం చేసుకొనటం సమ్మతం అవునా కాదా అని ఒక్కొక్క పిల్లవాడిని అడిగి అభిప్రాయం తెలుసుకున్నారు. 4 పిల్లలు తండ్రి వివాహం చేసుకునేందుకు ఇష్టపడటంతో లక్ష్మిగారితో శ్రీ అనంతాచార్య గారి వివాహం జరిగిపోయింది. శ్రీమతి లక్ష్మిగారు గృహ నిర్వహణ బాధ్యతలు స్వీకరించి శ్రీ అనంతాచార్య జీవనయానాన్ని సులభతరం చేశారు. అభ్యుదయ భావాలు గల శ్రీ అనంతాచార్య వివాహ సమయంలోనే ఆమె తండ్రితో ఆమెను కూడా తమ కుమారుల వలనే చదివిస్తానని, ఆమెను ఎవరిపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడేలా విద్యావంతురాల్ని చేస్తానని చెప్పారుట. ఆ మాట ప్రకారమే తమ పిల్లలతో సమానంగా ఆమెకు కూడా ఇంట్లోనే విద్య గరిపారు. వాళ్లతో పాటు ఈమెను కూడా మెట్రిక్యులేషన్ పరీక్షకు తర్ఫీదునిచ్చి కాశీలో పరీక్షలు వ్రాయించారు. కాలేజీ చదువులు చదివించి కాలాంతరంలో ఆమెను ఉద్యోగస్తురాల్ని చేశారు. శ్రీమతి లక్ష్మిగారు చిన్నవాడైన భరద్వాజని ప్రేమతో లాలించేవారు. ఆమెతో బాగా చనువు, స్వతంత్రం ఏర్పడటం వలన అప్పుడప్పుడు భరద్వాజ ఆమెను ఆటలు పట్టించేవారు. ఇల్లే విద్యాలయంగా శ్రీ అనంతాచార్య తమ భార్య లక్ష్మిగారిని పిల్లలను కూర్చోబెట్టి విద్య గరిపేవారు. ఆ సమయంలో భరద్వాజ లక్ష్మిగారిని ఆట పట్టించేందుకు ఆమెకు తలనొప్పి రావాలని ఆమెపై దృష్టి నిలిపి నవ్వుతూ చూసేవాడు. వెంటనే ఆమెకు తలనొప్పి బాగా వచ్చేది. ఆమె భరద్వాజ అల్లరి పని చూసి తనకు తలనొప్పి తెప్పించవద్దని బతిమాలుతూ సంజ్ఞ చేసి చెప్పేది. క్లాసు జరుగుతున్నప్పుడు ఎవరూ మాట్లాడకూడదని తండ్రిగారు ఆదేశించటం వలన వాళ్ళు సైగలు మాత్రం చేసుకునేవాళ్ళు. కొంచెం సేపు ఆమెను అలా ఆట పట్టించి ఆమె చేత అలా బతిమాలించుకొని వదిలేసేవాడు భరద్వాజ. ఆమె కూడా భరద్వాజ చిలిపి చేష్టలకు ఎంతో మురిపంగా నవ్వుకుంటూ ఆనందిస్తుండేది. శ్రీ అనంతాచార్య తమ కుమారులకు మామూలు పాఠశాల విద్యలతో పాటు వేదోపనిషత్తులే కాక ప్రాణాయామం, యోగాసనాలు, దండేలు, బస్కీలు, యోగాభ్యాసం కూడా నేర్పించేవారు. భరద్వాజ ఏకసంతాగ్రహి, మహామేధావి అవటంతో విద్యలన్నీ త్వరితగతిన అవగాహన చేసుకునేవాడు. ఒక్కసారి వినినంతనే ఎంత కష్టమైన పాఠ్యాంశాన్నైనా నేర్చుకొనగలిగేవాడు. యోగ విద్యను ఎంతో శీఘ్రంగా ఆకళింపు చేసుకొని యోగం ద్వారా మనస్సును ఏకాగ్రము, నిశ్చలము చేసుకొనగలిగేవాడు. యోగంతో తన చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవటం సాధించాడని నిరూపించే సంఘటన ఒకటి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి 10 సంవత్సరాల వయసు గల భరద్వాజ బజారుకి వెళ్ళి వస్తున్నాడు. దారిలో రోడ్డు మధ్య ఒకచోట ఒక గారడివాడు తన గారడి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. చుట్టూ చాలామంది జనం నిలబడి చూస్తున్నారు.
భరద్వాజ జనంలో నిలబడి గారడివానిపై దృష్టి నిగడ్చాడు. మరుక్షణం గారడివాని విద్యలు స్తంభించిపోయాయి. ఎంతో ఉత్సాహంతో ఎన్నో మాయలు వింతలు విడ్డూరాలు ప్రదర్శిస్తూ జనాన్ని ఆశ్చర్యంలో ఆనందంలో ముంచెత్తుతున్న గారడివాడు హఠాత్తుగా తన విద్యలు పనిచేయకపోవటానికి కారణం ఏమిటో తెలియక కంగారు పడ్డాడు. ఎవరైనా తన విద్యలు ఆగిపోవాలని మంత్రం వేస్తున్నారా, కనికట్టు చేస్తున్నారా అనుకుంటూ చుట్టూ పరికించి చూస్తే భరద్వాజ నవ్వుతూ తననే చూస్తున్నాడు. కారణం అర్థం చేసుకున్న గారడివాడు భరద్వాజను సమీపించి, బాబు, పేదవాణ్ణి, ఏదో పొట్టకూటికై ప్రదర్శించుకుంటున్నాను, దయచేసి నా వృత్తికి అడ్డు రాకండి అంటూ ప్రాధేయపడటంతో భరద్వాజ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భరద్వాజ అల్లరి పనులు ఎలా ఉండేవో తెలియపరిచే మరొక ఉదాహరణ. కొన్నాళ్లకు శ్రీ అనంతాచార్య విజయవాడలో ఆయుర్వేద రసాయన కుటి అనే పేరుతో వైద్యాలయం స్థాపించారు. కుటుంబంతో సహా బాపట్ల నుండి విజయవాడకు వచ్చేశారు. గవర్నర్పేటలో దావులూరి విశ్వనాథం గారి ఇంటి మేడపైన ఉన్న పోర్షన్లో నివాసం ఉండేవారు. మేడపై నుండి వీధిలో నడిచిపోతున్న జనాన్ని చూస్తుంటే భరద్వాజకి చిలిపి ఆలోచనలు వచ్చేవి. మనిషిలోని ఆశ అనే గుణం ఎంతో విచిత్రమైంది. తనకున్న దానితో తృప్తిగా జీవించడం చేతకాని మనిషి ఎన్ని ఉన్నా ఇంకా దేనికోసమూ తపిస్తూనే ఉంటాడు. సుఖాలకు దాసుడు కాకూడదని, కష్టించి జీవించడంలోనే ఆనందం ఉంటుందని తెలుసుకోలేని మనిషికి అయాచితంగా కష్టపడకుండా వచ్చే సొమ్ము ఎంతో సంతోషాన్నిస్తుంది. మనిషిలోని ఆ ఆశ అనే బలహీనతే అతన్ని మరింత బలహీనుణ్ణి చేసి ఏ సుఖ సంతోషాల కోసం అతడు ఆరాటపడ్డాడో ఆ సుఖ సంతోషాలకు దూరం చేసి అన్ని విధాలా అతన్ని పాతాళానికి దిగజారుస్తుంది. ఆ ప్రమాదాలేవీ గుర్తించలేని మనిషి అలా ఆశల వలయంలో చిక్కుకొని వాటికి దాసుడై జీవిస్తూ ఉంటాడు. అతనిలోని ఆ బలహీనతపై ఆధారపడి లాటరీలు, పేకాట్లు, జూదము, గుర్రపందాలు వంటి ఎన్నో వ్యసనాలను ప్రోత్సహించే ప్రబుద్ధులు ఎందరో తయారై ఆ బలహీనతలను వ్యాపారంగా చేసి సొమ్ము చేసుకుంటూ ఉండడం మన చుట్టూరా ఉన్న సమాజంలో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లవాడైన భరద్వాజ మనిషిలోని ఆశ అనే గుణాన్ని చూసి తనపు చిలిపితనంతో వారిలోని ఆ గుణంతోనే వారిని ఆట పట్టించాలనుకున్నాడు. చిన్న చిన్న కాగితాలతో చిన్న చిన్న రాళ్ళు, చిల్ల పెంకులు వేసి పొట్లాలు కట్టి వాటిపై తులం వెండి, 2 తులాల బంగారం అని రాసి అన్నయ్యలు తాను రోడ్డుపైకి విసిరి పెట్టగోడలపై నుండి ఏం జరుగుతుందా అని తొంగి చూస్తూ ఉండేవాళ్ళు. ఏం జరుగుతుంది? రోడ్డుపైన బంగారం, వెండి అని రాసి ఉన్న పొట్లాలు మనిషి కంట పడితే ఇంకేమైనా ఉందా? పండగే పండగ. తేరగా వెండి బంగారాలు దొరికాయి అనుకుంటూ గబగబా ఆ పొట్లాలు తీసుకుని విప్పి చూస్తే ఏముంది? రాళ్ళు, రప్పలు. అప్పుడు చూడాలి వాళ్ల ముఖాలు. తమను ఆశపెట్టి నిరాశలో ముంచేసిన ఆ పొట్లాలను విసిరిగొట్టి వెళ్ళిపోతారు. ఇదంతా మేడపై నుండే చూస్తున్న అల్లరి పిల్లలు సంతోషంతో భలే భలే బుట్టలో వేసేశాం అంటూ చప్పట్లు కొడుతూ ఇల్లంతా గంతులేస్తూ విపరీతంగా నవ్వుకునేవాళ్ళు. శ్రీ అనంతాచార్యుల వారి గృహంలో లక్ష్ముడు అనే ఒక సేవకుడు ఉండేవాడు. అతడు అతి చిన్న వయస్సులోనే శ్రీ అనంతాచార్యుల వారి వద్దకు వచ్చి ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు. అప్పటికి శ్రీ అనంతాచార్యుల వారి సతీమణి జీవించి ఉన్నారు. లక్ష్ముడు ఇంటా బయట ఆ కుటుంబానికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోయాడు. ఆయుర్వేద వైద్య వృత్తిలో ఉన్న శ్రీ అనంతాచార్య వద్ద ఉండటం వల్ల లక్ష్ముడికి వైద్య విద్యా పరిజ్ఞానం కూడా లభించింది. శ్రీ అనంతాచార్య లక్ష్ముడికి మందులు తయారు చేసే విధానాలను కూడా నేర్పించటంతో అతడు ఆయనకు కుడిభుజంగా వెన్నంటి ఉంటూ ఎంతో సహాయ సహకారాలను అందించేవాడు. తన స్వగ్రామం వెళ్ళిన తర్వాత ఆ పరిసర గ్రామాల ప్రజలందరికీ తన వైద్య సేవలు అందించి మంచి వైద్యుడిగా పేరు పొందాడు. అతడు శ్రీమతి బుచ్చి వెంకటలక్ష్మి గారు దివంగతులైన తర్వాత తల్లి లేని పిల్లలను ఎంతో ఆదరిస్తూ వారి ఆలనా పాలనలో అనంతాచార్య గారికి సహకరిస్తూ ఉండేవాడు. ఋషివర్యులైన శ్రీ అనంతాచార్య పవిత్ర సన్నిధిలో లక్ష్ముడు కూడా ఎంతో సద్గుణ సంపన్నుడిగా మారిపోయాడు. అతడికి వారి కుటుంబంతో మమతానుబంధాలు గాఢంగా పెనవేసుకున్నాయి. అందువలన కాలాంతరంలో అతడు తన స్వగ్రామం వెళ్ళిన తర్వాత కూడా శ్రీ అనంతాచార్య గారింటికి తరచూ వస్తూ పోతూ ఉండేవాడు. ఒక చిత్రమైన విషయం ఏమిటంటే శ్రీ అనంతాచార్య గారు గాని వారి కుమారులు గాని
అస్వస్థులుగా ఉన్న సమయంలో తన స్వగ్రామంలో ఉన్న లక్ష్ముడికి శ్రీమతి బుచ్చి వెంకట లక్ష్మి గారు స్వప్న దర్శనం ఇచ్చి లక్ష్ముడితో తమ ఇంట్లో ఫలాని వారు అస్వస్థులుగా ఉన్నారని వెంటనే విజయవాడ వెళ్ళి వాళ్లకు సహాయపడవలసిందని చెప్పటంతో మర్నాటి ఉదయమే లక్ష్ముడు వీరింటికి వచ్చేసేవాడు. తమ అనారోగ్యం గురించి ఉత్తరం కానీ కబురు చేయటం కానీ ఏమీ లేకుండానే వెంటనే వచ్చిన లక్ష్ముడిని చూచి ఆశ్చర్యపోయే వారి కుటుంబ సభ్యులతో అమ్మగారు కలలో కనిపించి మీరు అనారోగ్యంగా ఉన్నారని చెప్పారు, అందుకే వచ్చాను అనేవాడు. ఈ విధంగా లక్ష్ముడు మహామహిమాన్వితమైన శ్రీ అనంతాచార్య గారి కుటుంబంతో మమేకమై వారి కుటుంబ సభ్యులలో ఒకడుగా వారితో కలిసిపోయాడు. లక్ష్ముడు పిల్లలతో చాలా రకాల ఆటలు ఆడేవాడు. వాటిలో రామలక్ష్మణులు ఆంజనేయ స్వామి ఆట ఒకటి. లక్ష్ముడు ఎంతో బలిష్టంగా ఉండేవాడు. భరద్వాజ బోధ అయిన రామలక్ష్మణులు, లక్ష్ముడు ఆంజనేయుడు. వీళ్ళిద్దరూ లక్ష్ముడి భుజాలపై కూర్చుంటే ఆంజనేయ స్వామి పాత్రధారి లక్ష్ముడు వాళ్ళని భుజాలపై మోస్తూ సుగ్రీవుని కొండపైకి అంటే మేడపైకి తీసుకువెళ్ళాలి, తిప్పాలి. అది ఆట. లక్ష్ముడు పిల్లలు ఏది చెప్పినా చేసేవాడు. వాళ్ళు ఆడమన్న ఆటలన్నీ ఆడేవాడు. భరద్వాజకి క్రికెట్, చెస్ ఆటలంటే చాలా ఇష్టం. ఆ ఆటలు చాలా బాగా ఆడేవాడు. మరొక విశేషం ఏమిటంటే భరద్వాజ పాటలు చాలా బాగా పాడేవాడు. కంఠస్వరం ఎంతో మధురంగా ఉండేది. కానీ కాలాంతరంలో ఆయన లోకోద్ధరణ అనే లక్ష్యంతో జీవితమంతా ప్రజల ఆత్మోన్నతికై శ్రమిస్తూ గడిపారు. అందువల్ల సాయినాథుని భక్తిపూరిత భజనలు తప్ప ఇతర గీతాలేవి ఆయన ఆలపించడం ఎప్పుడూ ఎవరూ విని ఉండలేదు. భరద్వాజకి చిన్నప్పటి నుండి కూడా ధైర్యం, మనోనిబ్బరం ఎక్కువ. ఒకసారి అతడికి కుడి చెవి పోటు వస్తూ ఉండటంతో వాళ్ల నాన్నగారు డాక్టర్కు చూపించుకొని రమ్మని భరద్వాజని పంపారు. అప్పుడు భరద్వాజ వయసు 10 సంవత్సరాలు. శ్రీ అనంతాచార్య తాము తమ పిల్లల వెంట వాళ్లకు తోడుగా ఎక్కడికి వెళ్లేవారు కారు. వాళ్ళు ఇతరులపై ఆధారపడకుండా వాళ్ల పని వాళ్లే చేసుకోవాలనే ఉద్దేశంతో పిల్లలను ఒంటరిగానే పంపేవారు. డాక్టర్ అతని చెవిని పరీక్షించి చెవిలో దుర్మాంసం పెరిగిందని వెంటనే ఆపరేషన్ చెయ్యాలని పెద్దవాళ్ళని పిలుచుకురమ్మని చెప్పారు. అయితే భరద్వాజ ఎవరినీ పిలుచుకొని రానక్కర్లేదండి, నాకేమీ భయం లేదు, మీరు ఆపరేషన్ చేసేయండి అన్నాడు. డాక్టర్ మొదట ఆశ్చర్యపోయి తర్వాత ఆ పిల్లవాని ధైర్యానికి మెచ్చి ఆపరేషన్ నిశ్చయించి నొప్పి తెలియకుండా ఉండేందుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. కానీ ఎంత మత్తు ఇచ్చినా ఏమాత్రం మత్తు ఎక్కకపోవటంతో డాక్టర్ ఆపరేషన్ చేసేందుకు సంశయిస్తూ ఉంటే భరద్వాజ మత్తు లేకపోయినా పర్వాలేదు డాక్టర్ గారు, ఎంత నొప్పి పుట్టినా నేనేమీ ఏడవను, నేను నొప్పి వల్ల కదులుతానేమోనని ఎవరూ నా కాళ్ళు చేతులు కూడా పట్టుకోనవసరం లేదు, నేను అసలు కదలను, ఆపరేషన్ చేసేయండి అంటుంటే డాక్టర్ నవ్వుతూ అలాగే బాబు, నువ్వు చిన్న పిల్లవాడివైనా భయపడకుండా ధైర్యంగా ఉన్నావు, నేను కూడా నీకు ధైర్యంగా ఆపరేషన్ చేస్తాను అంటూ ఆపరేషన్ చేసి కట్టుకట్టి ఇంటికి పంపారు. ఉదయం హాస్పిటల్కు వెళ్ళి ఎంతకీ ఇంటికి రాకపోవటంతో కంగారు పడుతున్న ఇంట్లోని వాళ్లకి అంత చిన్నపిల్లవాడు ఒక్కడే వెళ్ళి చెవికి ఆపరేషన్ కూడా చేయించుకొని వచ్చేసరికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. పక్కన ఎవరూ తోడు లేకుండా ఒక్కడివే ఎలా ఆపరేషన్ చేయించుకున్నావు, నీకు భయం వేయలేదా అని అడిగితే భయమెందుకు, పెద్దవాళ్లను పిలుచుకురమ్మని డాక్టర్ గారు చెప్పారు, ఏమీ అక్కర్లేదు, నాకు భయమేం లేదు, ఆపరేషన్ చేయండి అని డాక్టర్ గారితో చెప్పాను, ఆయన ఆపరేషన్ చేసేశారు అన్నాడు భరద్వాజ. ఆ ధైర్యానికి తండ్రి చాలా సంతోషించారు. బేష్, అలా ఉండాలి, బాగా చేశావు అంటూ తనయుణ్ణి మెచ్చుకున్నారాయన. ఇది 2వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమః.